విద్యార్థులారా, Dear students, గతము గతం, past is past, భవిష్యత్తు భవిష్యత్తు, future is future. ఈ రెండింటిని మనం విచారణక్కలేదు. Let- వర్తమానం చాలా ప్రధానమైనటువంటిది. Let us not bother about those two. ప్రజెంట్ ప్రజెంట్ ప్రజెంట్. Present is very important. Present. దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ ప్రజెంట్, దిస్ ఈజ్ ఆమ్ని ప్రజెంట్. Present is not ordinary present. This is omnipresent. అనగా ఏమిటి? భవిష్యత్తు యొక్క ఫలితము ఈ యొక్క ప్రజెంట్ లో ఉంటుండాలి, పాస్ట్ యొక్క ఫలితము ప్రజెంట్ లోనే ఉంటుండాలి. What do you mean by omnipresent? The future's fruits are available in the present. ముందు ఏ విత్తనం నాటావో ఆ యొక్క మొక్కని ఇప్పుడు వచ్చింది. Whatever seed you have sown in the past, ఇప్పుడు ఏ you are మొక్కను reaping the నాటుతావో fruits. ఆ ఫలమే ముందుకు అనుభవిస్తావు. Whatever seed you are sowing today, you are going to కాబట్టి reap the ఫ్యూచర్ అండ్ fruits ప్రెజెంట్, tomorrow. పాస్ట్ రెండు కూడా నువ్వు ప్రెజెంట్ లో ఉంటున్నాయి. Therefore, in the present you find కనుక both past and వర్తమానాన్ని future. సక్రమైన మార్గంలో అనుభవించండి.